హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియోలో దేశవ్యాప్తంగా బంద్ ఎందుకు జరుగుతుంది? ఈ బంద్‌లో వేటికి మినహాయింపు ఉన్నాయి? బంద్ వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి? అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆగస్ట్ 1, 2024 సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ మీద ఒక తీర్పుని పాస్ చేసింది. ఆ తీర్పు చాలా మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి నష్టం చేస్తుందని దళిత్ మరియు ఆదివాసి గ్రూప్స్ వారు బుధవారం ఆగస్ట్ 21, 2024న భారత్ అంతా బంద్ చేసి సుప్రీం కోర్టు తీర్పుపై వారి వ్యతిరేకతను తెలపాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు రీసెంట్‌గా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోసం పాస్ చేసిన రూల్‌కి ఎగెయినిస్ట్‌గా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి అనే కమిటీ దేశవ్యాప్తంగా ఆగస్ట్ 21, 2024న బంద్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. అసలు సుప్రీం కోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్ ఏమిటి అంటే, స్టేట్ గవర్నమెంట్స్‌కి వారి పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ గ్రూపులుగా విభజించి అంటే ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ అలా గ్రూపులుగా విభజించి ఎవరికైతే ఎక్కువ అర్హత ఉందో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని, అర్హత లేని వాళ్ళకి రిజర్వేషన్ తగ్గించాలని స్టేట్ గవర్నమెంట్‌కి పవర్ ఇచ్చింది. అర్హత ఎక్కువుంది, అర్హత తక్కువుంది అంటే ఏంటంటే, ఎవరైతే క్రీమీ లేయర్‌లో పడతారో అంటే ఆస్తులు, సంపదలు, ఉద్యోగాలు అన్నీ ఉంటాయో వాళ్ళకి రిజర్వేషన్ తగ్గించాలి. ఎవరైతే పేదరికంలో ఉండి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారో వాళ్ళని నాన్ క్రీమీ లేయర్‌లో పెట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక తీర్పుని పాస్ చేసింది. అయితే ఈ తీర్పు ఇంప్లిమెంట్ చేయడం వల్ల దేశంలో ఉన్న ప్రజల మధ్యలో చాలా గొడవలు వస్తాయని, ఈ తీర్పు అనేది అమలు పరచకూడదని చాలా సోషల్ మీడియా గ్రూప్స్ అండ్ పొలిటికల్ గ్రూప్స్ బంద్‌ని ఆర్గనైజ్ చేసి సుప్రీం కోర్ట్ పాస్ చేసిన రూల్‌ని వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. ఈ భారత్ బంద్‌లో ఏవేవి ఓపెన్ అయ్యుంటాయి, ఏవేవి క్లోజ్ ఉంటాయి అనేది చూసేద్దాం. గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్, బ్యాంక్స్ అన్నీ ఓపెన్ అయ్యుంటాయి. అంబులెన్స్ సర్వీసెస్, హాస్పిటల్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఓపెన్ అయ్యుంటాయి. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడిసిన్ షాప్స్ ఓపెన్ అయ్యుంటాయి. పోలీస్ సర్వీసెస్ గూడా యాక్టివ్‌గా వర్క్ చేస్తాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇంకా ప్రైవేట్ ఆఫీసెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అనాలిసిస్ ఆర్ మీ యొక్క వ్యూస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మీద ఏంటి అనే విషయాల్ని కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.